కేసీఆర్ క్షేత్రస్థాయి చురుకైన రాజకీయాలకు దూరంగా ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు. అనారోగ్య కారణాలు కావచ్చు, వేరే కారణాల వల్ల ఆయన పెద్దగా బయటకు రావడం లేదు. వచ్చిన 2-3 సభలు హాజరవ్వడం, తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్లోనే విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. దీంతో ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు పార్టీలో చురుగ్గా కదులుతూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్కి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడంతో ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మీద కూడా కమాండింగ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన శాసించే స్థాయిలో ఉన్నారు. కానీ హరీష్ రావుకి అలా కాకుండా కేవలం సిద్దిపేటకి, అంటే మెదక్ జిల్లాకు మాత్రమే, ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేసే విధంగా ఆయన కట్టడి చేయడం పలుమార్లు మనం పరిశీలించడం జరిగింది. ఇటీవల వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి సభలో చూస్తే మొత్తం కేటీఆర్ అన్నీ తానే వ్యవహరించారు. ముందుగా ఈ సభ సన్నాహాలు జరిగినప్పుడు హరీష్ రావు కూడా యాక్టివ్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏం జరిగాయో తెలియదు, కానీ ఆయన కొంత దూరం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్ అన్ని జిల్లాలకు తిరిగి ఈ సభ విజయవంతం కావడానికి ఆయన విశేష కృషి చేశారు. చివరికి ఆ సభ జరుగుతున్నప్పుడు కూడా వేదికపై కానీ, లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కానీ, కటౌట్లపై కానీ ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటోలు లేకపోవడం గమనార్హం.